హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్యవతి వ్లాగ్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకీ ఎక్కడొచ్చేసాను, ఈ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? నేనైతే మా చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చానండి. ఓల్డ్ సిటీలో ఉంటుంది తను, లలితాబాగ్లో. వాళ్ళ పాప బర్త్డే ఈరోజు, ఫస్ట్ బర్త్డే. తన పేరు వచ్చేసి శాన్వి. సో ఈ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం మేము అక్కడికి వెళ్ళినాము. బర్త్డే కూడా ఇంట్లోనే సెలబ్రేట్ చేస్తున్నారని ఇంట్లోనే చేస్తున్నారు. సో ఇంట్లో అంటే ఇంకెట్లుంటుంది, పిల్లలు ఉంటారు కాబట్టి మొత్తం గందరగోళంగా ఉంటుంది ఇల్లు. ఇది వాళ్ళ ఇల్లు అండి. బర్త్డే సెలబ్రేషన్స్ చూడండి, ఇంట్లోనే చాలా సింపుల్గా ఉంది, చాలా బాగుంది, చాలా అట్రాక్టివ్గా ఉంది. మన బడ్జెట్లో ఉంటుందండి. ఇట్లా ఇంట్లో చేసుకొని మనకు కావాల్సిన డబ్బులన్నీ వేస్ట్ చేయకుండా అందులో వచ్చేవన్నీ ఇంట్లోనే ఖర్చు పెట్టుకొని ఇంట్లో డెకరేషన్ చేసుకోవడమే బెటర్ అనిపించింది నాకైతే, మా మరిది చేసిన ఈ ఐడియాని చూసి. ఈ పాపదే అండి బర్త్డే. అసలు రాదు దగ్గరికి, కాకపోతే కొంచెం అంటారు కదా పిల్లలకి లంచం ఇస్తే వస్తారని, చేతిలో ఏదో ఒకటి ఉంటే కానీ వాళ్ళు మన ఒళ్ళో వచ్చి వాలరు. ఇక్కడ మా పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, పాటలు పెట్టుకున్నారు, డాన్స్ చేస్తున్నారు. తను మా పెద్ద పాప, ఇంకొక చిన్న ఆమె వచ్చేసి మా చెల్లె వాళ్ళ పెద్ద పాప. నాకే డాన్స్ ఇష్టం అనుకుంటే నాకు ఒక్కదానికి కాదండి, మా ఇంట్లో అందరికీ డాన్స్ పిచ్చి. నా తర్వాత మా పాపకి ఆ పిచ్చి, మా పాప వల్ల వీళ్ళందరికీ అంటింది అది. పాటలు పెట్టడం మ్యూజిక్ స్టార్ట్ అయిందంటే అంతే, ఇంకా బాడీలో మొత్తం వైబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి వాళ్ళకి. పిల్లలతో పాటు మా చెల్లె కూడా ఇక్కడ చిన్న పిల్లలాగా అయిపోయి డాన్స్ చేస్తుంది చూడండి. అందరు పిల్లలు, మా బాబే చేయలేడు. మా బాబు, మా చెల్లె వాళ్ళ బాబు, వాళ్ళిద్దరు మాత్రమే డాన్స్ చేయలేరు, అందరూ డాన్స్ చేసినారు. నేను కూడా చేద్దాం అనుకున్నానండి, కానీ నేను కూడా చేస్తే బాగోదు, చిన్న పిల్లలు కదా. ఆ రోజు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేద్దామని ఊరుకున్నా. ఎందుకంటే బర్త్డే వాళ్ళదే కదండి, వాళ్ళ రోజు ఆ రోజు, ఆ ఒక్కరోజు వాళ్ళని ఫ్రీ బర్డ్స్ లాగా వదిలేయాలి. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారా బాబు, బాగా ఎంజాయ్ చేసుకోండి అని. ఇక్కడున్న పాట నిమ్మ తోట వనములో జోడి జపున గురుగులో అనే పాట మీద మాత్రం పిల్లలు ఇరగదీసిరండి. సూపర్ డాన్స్ చేసిర్రు. నా ఒళ్ళో ఉంది మా చెల్లి వాళ్ళ పాప. దానికి పాటలు పెట్టగానే పూనకం వచ్చినట్టే అయిపోయింది. నా ఒళ్ళో కూర్చోడానికి అసలు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే మేము చాలా రోజుల తర్వాత వెళ్ళినాం అనమాట వాళ్ళ ఇంటికి. చిన్నపిల్లలు అంత తొందరగా కొత్త వాళ్ళతో కలవరు. కానీ నేను పాటలు వినిపిస్తారా అనేసరికి నా పైన కూర్చొని డాన్స్ చేస్తూ ఉంది, కాళ్ళు చేతులు పెట్టి నందుదంతుంది. పాటలు పెట్టగానే చాలా హ్యాపీగా డాన్స్ చేస్తుంది. ఇంకా వాళ్ళు ఆడుతుంటే నేను ఊరుకుంటానా? నాకు కూడా వైబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి బాడీలో. అందుకే కూర్చొని ఏదో జస్ట్ అలా 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 డాన్స్ చేసిన అంతే. చిన్న పాప మాత్రం బాగా ఎంజాయ్ చేసిందండి. సూపర్గా ఎంజాయ్ చేస్తుంది, నవ్వుతుంది పాటలు పెట్టేసరికి. అసలు ఏడవది తెలుసా తను. చిన్నపిల్లలు బాగా ఏడుస్తారు, అస్సలు ఏడవది, ప్రశాంతంగా ఉంది మా పాప, మా బర్త్డే బేబీ. నేను ఎత్తుకుంటే తను చూడండి, ఏయ్ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావా ఆడుతున్నావా అంటే నవ్వుకుంటా నా మొహం పైన గిచ్చుతుంది. ఏయ్ ఉండు గమ్మున అంటే ఎంత అన్నా కూడా అంత గమ్మున ఉండకుండా గిచ్చుతూనే ఉంది. నవ్వుతుంది, గిచ్చుతుంది నవ్వుతుంది. అమ్మో గిచ్చుడు మామూలుగా లేదు బాబోయ్, గోర్లు షార్ప్ ఉన్నాయి, గట్టిగా గిచ్చుతుంది అమ్మ. ఇక్కడేమో బర్త్డే కేక్ కటింగ్ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. బర్త్డే కంటే ఎక్కువ బాగా కళ్ళు పడేది ఫస్ట్ కేక్ పైనే కదండి. కేక్ మాత్రం బాగుందండి, డెకరేషన్ కూడా చాలా బాగుంది. కేక్ పైన బటర్ఫ్లైస్ పెట్టి స్టెప్ బై స్టెప్ లాగా కేక్ తెచ్చింది మా మరిది, చాలా బాగుంది. వెనక డెకరేషన్ కూడా మొత్తం మా మరిదే చేసుకున్నాడండి, చాలా బాగుంది, సింపుల్గా నాకైతే బాగా నచ్చింది. మా పిల్లలకి ఇంట్లోనే చేస్తాను కానీ అంటే ఇట్లా లైటింగ్స్ ఇవన్నీ ఉంటాయి, డెకరేషన్ చేయాలి అంటే ఇంత నాకు ఐడియా లేదు, అసలు ఆ ఆలోచన కూడా రాలేదు. కానీ డెకరేషన్ చూసిన తర్వాత మా పిల్లలకి కూడా సేమ్ ఇట్లే చేయాలి అని అనుకుంటున్నా. నెక్స్ట్ టైం అయితే సేమ్ ఇదే ప్లానింగ్ చేసుకుంటా. తను బేగం బజార్ నుండి ఇవన్నీ తీసుకొచ్చిండు. మనకి అందుబాటులో ఉంటుందండి బడ్జెట్ కూడా. బయట పెట్టి బర్త్డే ఫంక్షన్స్కి డబ్బులు వేస్ట్ చేసే కన్నా ఉన్న దాంట్లోనే సంతోషంగా జరుపుకోవచ్చు. ఎక్కువ ఇబ్బంది ఉండదు. కేక్ కటింగ్ స్టార్ట్ అయింది. మా చిన్న తల్లి అయితే, ఈ చిట్టి తల్లి అసలు ఏడవదండి, ఏడవనలేదు, అసలు సతాయించలేదు. మా పిల్లలైతే, మా లక్కీ ఫస్ట్ బర్త్డేకి అయితే వాడు చుక్కలు చూపించింది తెలుసా. అసలు కేక్ కటింగ్ వరకు కూడా సరిగ్గా ఉంచుకోలేడు, కొత్త డ్రెస్
బాగా సౌండే బాగా ఏడ్చిండు. ఈ పాప అసలు ఏడవనే లేదు, చాలా సైలెంట్గా ఉన్నది. నోటిలోంచి మాటనే లేదు దానికి, అసలు ఏడవదు. అందరూ కేక్ పైనే ఉంది అందరి దృష్టి. కేక్ ఎప్పుడు కటింగ్ అవుతుంది పిల్లలది. చిన్నపిల్లలు అందరూ అంతే, కేక్ కటింగ్ ఎప్పుడు అని అడుగుతున్నారు. ఉందిరా బాబు, ఉంది, వెయిట్ చేయండి అని చెప్పిన నేనైతే. సో పిల్లలు రెడీగా ఉన్నారు బర్త్డే విషెస్ చెప్పడానికి. హ్యాపీ బర్త్డే సాన్వి, హ్యాపీ బర్త్డే సాన్వి, హ్యాపీ బర్త్డే డియర్ సాన్వి, హ్యాపీ బర్త్డే టు యూ. అందరూ కూడా మా చెల్లె వాళ్ళ పాపని విష్ చేయండి అబ్బా. తన పేరు సాన్వి. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి, ఆ పాప మంచి చదువుకోవాలి, లైఫ్లో బాగా సెట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా దీవించండి. ఎవరైతే బర్త్డే విషెస్ పెట్టి కామెంట్ రూపంలో పెట్టి విష్ చేశారో వాళ్ళకి గిఫ్ట్స్ పంపిస్తా ఇంటికి, ఓకేనా?